వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. రొయ్యలు ఈరోజు మా వారు మార్కెట్కి వెళ్ళారంట. నేను వేసేసరికి కిలో రొయ్యలు తీసుకొచ్చి పెట్టేశారు. సరే ఒలిసి దీంట్లో నరం మధ్యలో నరం ఉంటుందండి, నడుము పైన ఆ నరం క్లీన్ చేయాలి. బాగా ఉప్పు వేసి కడిగి కాస్త తీసి పెట్టానండి. కూరకు వండుతున్నాను, ఇంకా ఈ క్లీన్ చేద్దాంలే టైం అయిపోతుందని వంట చేస్తున్నాను. ఇదిగోండి తలకాయలు సపరేట్గా తీసి పెట్టా. దీంట్లో తలపైన ఒకటి రంపం లాగా ఉంటుందండి, దాన్ని పిల్లలు గబగబా హడావిడిగా తినేసండి నోట్లో నాలుకై కట్ అయిపోయి పాపం వాంతి చేసేస్తూ ఉంటాయి. సరే అవి తింటాయి కండి, తిని కొంచెం ఇలా మనం వాటికి కష్టం లేకుండా చేస్తే తింటాయండి. నోటికి రంపంలాగా ఉంటుంది, అది గుచ్చుకోకుండా అవి కొంచెం సపరేట్ చేసి వేద్దాం అని పక్కన పెట్టానండి. ఇలా ఉన్నాయని కూడా శుభ్రంగా సాఫ్ట్గా తింటాయి. ఇది ఈ రంపం ఉందంటే దాన్ని నాలుక గొంతుకు కోసుకుపోయి వాంతి చేసేస్తుంది. పిల్లలు అయితే ఆరాయించుకోలేవు. సరే అండి, మనకు యూస్ లేనిది బయట యానిమల్స్కి యూస్ అవుతుంది, దానికి కష్టం లేకుండా నేనైతే తీసేటప్పుడే ఇలా తీస్తానండి. ఇలా తీసేసి నడుము మీద పొట్టు అది బయట పారేస్తే తలకాయలు పిల్లికి వేస్తూ ఉంటా. మా వారికి సగం చేశారు, నేను సగం చేసేసరికి కూర వండుతాకి టైం అవుతుందని ఇలా ఉన్న రంపంగా కత్తిలాగా ఉంటుందండి, అది తీసేసి ఈ పిల్లికేసేస్తానండి. ఇంకా కడుగుతా, ఇంకా కొంచెం క్లీన్ చేసి కూర వండేస్తున్నాను. అంటే ఎక్కువ తినకూడదండి ఆయన. ఇదిగంటే మా వారికి మాత్రం కాసిన రొయ్యలు టమాటాలు వేసి పులుసు పెడదామనేసి ఒక ఉల్లిపాయ అండి, 2 పెద్ద పచ్చిమిరపకాయలు నూనె వేసాను. నూనె వేసి 2 పెద్ద పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ నూనెలో వేసాను. తర్వాత 4 చిన్న చిన్న టమాటాలు 4 వేసాను, ఉప్పు పసుపు వేసాను. తర్వాత ఈ రొయ్యలు వేసేస్తాను. అంటే రొయ్యలు వేసి లో ఫ్లేమ్లో మూత పెడతా. రొయ్యల్లోంచి నీళ్ళు వస్తాయి. ఆ రొయ్యల్లోంచి నీళ్ళు టమాటా నీళ్ళు ఎగిరిపోయినాక 1 స్పూన్ కారం వేసి ఇదిగంటే చింతపండు పులుసు తీస్తాను. వేసి ఎగిరినాక కొంచెం కొత్తిమీర వేస్తాను. అంటే పులుసు కొంచెం లూజ్గా ఉంటే అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. హార్ట్ పేషెంట్లని రొయ్యలు పీతలో తినొద్దని హాస్పిటల్లోనే చెప్పేశారు, కానీ మా వారు కంట్రోల్ అవ్వరు. ఆయన పాటికి ఆయన వెళ్ళి తెచ్చేశారు. ఒకరోజు ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కదండి. ఏదో ఆయన కోసం ఒక గుప్పటి రొయ్యలు ఆయన కోసం టమాటాలు వేసి ఏదో వాసన కంటే వాళ్ళకి తినాలని ఆశ ఉంటుంది, ఏదో వండి పెడితే తింటారు అనేసి ఆ పులుసు పెడుతున్నా. ఇంకా నేను నాన్ వెజ్ తినండి, నాకు పెరుగు ఉంది, తాలింపు వేసి ఏమన్నా బెండకాయలు వేయించుకుంటా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో అండి. నాలుకని అదుపులో చేసుకున్నప్పుడు లిమిట్గా తింటే తప్పులేదండి.